హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్పా కిచెన్ ఫెస్ట్. ఈరోజు ముస్లిం స్టైల్ కద్దు హల్వా ఎలా చేయాలో చూద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ని దోరగా ఫ్రై చేసుకుందాం. నెయ్యి వేసే బిట్ స్కిప్ అయింది ఫ్రెండ్స్. దోరగా వేయించుగా జీడిపప్పు కిస్మిస్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో 2 కప్పుల సొరకాయ తురుముని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీ కోసం లేత సొరకాయని తీసుకుంటే బాగుంటుంది. గింజలు కూడా ఉండవు కాబట్టి తురుము ఎక్కువగా వస్తుంది. ఇలా నేతిలో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత 150 ml పాలు వేసుకొని బాగా కలుపుండి. నేను ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. మీరు చల్ల పాలైనా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుంది. నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ పంచదార కలుపుదాం. 2 కప్పుల సొరకాయ తురుముకి 1 కప్పు పాలు, హాఫ్ కప్ పంచదార సరిపోతుంది. పాలకోవా ఇష్టం లేని వాళ్ళు 1 కప్ పంచదార వరకు వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుదాం. పంచదారలో నుంచి నీళ్లు సపరేట్ అయ్యి ఇంకిపోయేంత వరకు కలుపుదాం. ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత పాలకోవా ఫుడ్ కలర్ వేసి కలుపుదాం. ఫుడ్ కలర్ కూడా మీ ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే నేను వేస్తున్నాను చూడడానికి బాగుంటుందని. పాలకోవా లమ్స్ ఏం లేకుండా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలుపుదాం. సరిగ్గా ఇదే టైంలో యాలక్కాయల పొడి కూడా వేద్దాం. ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యే టైంలో ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి బాగా కలుపుదాం. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత క్విక్గా అయిపోయే కద్దు హల్వా చేసాము. బౌల్లో సర్వ్ చేసుకుంటే నోటికి ఎంతో కమ్మనైన కద్దు హల్వా రెడీ. ఇది ఎలా ఉందో మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఇంట్లో కూడా వండి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.